హిందుత్వం అంటే ఏమిటి? అది కేవలం ఒక మతపరమైన భావజాలమా? లేక భారతీయ రాజకీయాలను పూర్తిగా మార్చేసిన ఒక శక్తివంతమైన జాతీయవాద సిద్ధాంతమా? ఈ ప్రశ్నల చుట్టూనే ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా 2024 భారత్ సాధారణ ఎన్నికల తర్వాత హిందుత్వంపై అంతర్జాతీయ అకాడమిక్ వర్గాల్లో కొత్త స్థాయి చర్చ స్టార్ట్ అయింది. ఈ నేపథ్యంలో ప్రముఖ అంతర్జాతీయ జర్నల్లో ప్రచురితమైన రిలోకేషన్స్ ఆఫ్ హిందుత్వ నేషనలిజం అండర్ మోడీ 3.0 అనే వ్యాసం విశేష ప్రాధాన్యత పొందింది. ఈ వ్యాసాన్ని యూనివర్సిటీ ఆఫ్ ఓస్లో, యూనివర్సిటీ ఆఫ్ బ్రాడ్ఫోర్డ్ వంటి అంతర్జాతీయ విద్యా సంస్థలకు చెందిన పరిశోధకులు రచించారు. ఈ ఆర్టికల్లో ప్రధానంగా ఒక కీలకమైన ప్రశ్నను లేవనెత్తారు. 2024 ఎన్నికల్లో బీజేపీకి గతంలా భారీ మెజార్టీ రాకపోవడం నిజంగా హిందుత్వ బలహీనతకు సంకేతమా అనేది కేవలం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి, ఒక సామాజిక వర్గం నుంచి మరో వర్గానికి మారుతోందా అనే అంశాన్ని విశ్లేషించారు. రచయితల అభిప్రాయం ప్రకారం హిందుత్వం క్షీణించడం లేదు, అది రూపాంతరం చెందుతోంది. కొత్త ప్రాంతాల్లో, కొత్త వర్గాల్లో తన ప్రభావాన్ని విస్తరించుకుంటోంది. ఈ ఆర్టికల్ ప్రారంభంలోనే రచయితలు 2024 ఎన్నికల ఫలితాలను ప్రస్తావించారు. బీజేపీ ఈసారి 400 దాటుతాం అనే నినాదంతో ఎన్నికలకు వెళ్లినా ఆశించిన స్థాయిలో అబ్కీ బార్ 400 పార్ అనే నినాదం విజయవంతం కాలేదు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ వంటి కీలక రాష్ట్రాల్లో పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. అయితే ఇదే సమయంలో ఒడిశా, దక్షిణ భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ తన ప్రభావాన్ని పెంచుకుంది. రచయితలు దీన్నే రీలొకేషన్గా అభివర్ణించారు. అంటే హిందుత్వం పూర్తిగా తగ్గిపోలేదు, అది కొత్త ప్రాంతాలకు మకాం మార్చుతోంది. ఈ వ్యాసంలో అత్యంత ప్రాముఖ్యంగా చెప్పిన అంశం నియోలిబరల్ హిందూ నేషనలిజం. రచయితల అభిప్రాయం ప్రకారం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో హిందుత్వం కేవలం మతపరమైన జాతీయవాదంగా మాత్రమే ఉండడం లేదు, అది ఆర్థిక విధానాలతో కూడా బలంగా ముడిపడిపోయింది. కార్పొరేట్ రంగానికి అనుకూల ఆర్థిక విధానాలు, మార్కెట్ ఆధారిత అభివృద్ధి, భారీ పెట్టుబడులు, పెద్ద కంపెనీలకు ప్రోత్సాహం లాంటి అంశాలను హిందుత్వ భావజాలంతో కలిపి ఒక కొత్త రాజకీయ నమూనాను మోదీ ప్రభుత్వం నిర్మించిందని వారంటున్నారు. రచయితల విశ్లేషణ ప్రకారం మోదీ ప్రభుత్వ కాలంలో భారత ఆర్థిక వ్యవస్థలో కార్పొరేట్ ప్రభావం విపరీతంగా పెరిగింది. కొద్దిమంది పెద్ద వ్యాపార సంస్థల చేతుల్లోనే సంపద కేంద్రీకృతమైందని, అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ అధికారాలు కూడా ప్రధానమంత్రి కార్యాలయం చుట్టే కేంద్రీకృతమయ్యాయని వ్యాసం చెబుతోంది. అంటే రాజకీయ కేంద్రీకరణ, ఆర్థిక కేంద్రీకరణ రెండూ ఒకేసారి జరిగాయని వారి విశ్లేషణ. ఇక హిందుత్వం సామాజికంగా ఎలా విస్తరించిందనే అంశాన్ని కూడా లోతుగా చర్చించింది. ముఖ్యంగా దిగువ కులాలు, ఇతర వెనుకబడిన వర్గాలు, పేదల్లో బీజేపీ ఎలా మద్దతు సంపాదించిందన్న దానిపై రచయితలు దృష్టి పెట్టారు. అభివృద్ధి, జాతీయ గర్వం, హిందూ ఐక్యత అనే 3 అంశాలను కలిపి బీజేపీ ఒక బలమైన రాజకీయ కథనాన్ని నిర్మించిందనన్నారు. పేదలకు అభివృద్ధి వస్తోంది, దిగువ వర్గాలకు హిందూ ఐక్యతలో గౌరవం లభిస్తుంది అనే భావనను కలిపి ప్రజల్లోకి తీసుకెళ్లిందని వారంటున్నారు. అయితే 2024 ఎన్నికల్లో ఈ సమీకరణలో కొంత మార్పు కనిపించిందని వ్యాసం చెబుతోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో దళితులు, కొన్ని ఓబీసీ వర్గాలు బీజేపీ నుంచి దూరమయ్యాయని రచయితల విశ్లేషణ. సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ కూటమి ఈ వర్గాలను ఆకర్షించడంలో కొంతవరకు సఫలమైందని చెప్పారు. ముఖ్యంగా అత్యంత వెనకబడిన వర్గాలు అనే కొత్త రాజకీయ వర్గీకరణను ప్రతిపక్షం సమర్థవంతంగా వినియోగించుకుందని అన్నారు. అయినా కూడా పై కులాల్లో బీజేపీ ప్రభావం మరింత బలపడిందని వ్యాసం చెబుతోంది. 2024 ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున అగ్రవర్ణ ఓటర్లు బీజేపీకే మద్దతిచ్చారని అంటున్నారు. దీన్ని రచయితలు హిందుత్వం తిరిగి తన సంప్రదాయ అగ్రవర్ణ మద్దతు వైపు కేంద్రీకృతమవుతోంది అని విశ్లేషించారు. పశ్చిమ బెంగాల్ ఉదాహరణను కూడా ఈ ఆర్టికల్ విశ్లేషించింది. అక్కడ బీజేపీ ఎన్నికల్లో పెద్దగా పురోగతి సాధించలేకపోయినా సామాజిక, సాంస్కృతిక స్థాయిలో హిందుత్వ ప్రభావం పెరుగుతోందని రచయితల అభిప్రాయం. పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యా సంస్థలు, సామాజిక ప్రచారాల ద్వారా హిందుత్వ భావజాలం సమాజంలోకి మెల్లగా విస్తరిస్తోందని వారంటున్నారు. అంటే ఎన్నికల్లో ఓడిపోవడం అనేది హిందుత్వం బలపడిందనే అర్థం కాదని వారు స్పష్టం చేస్తున్నారు.
ఒడిశా రాష్ట్రంపై చేసిన విశ్లేషణ కూడా ఆసక్తికరంగా ఉంది. అక్కడ బీజేపీ ఈ మధ్య కాలంలో భారీగా బలపడ్డానికి ఒడియా గర్వం అనే ప్రాంతీయ భావనను హిందుత్వంతో కలిపి వినియోగించుకుందని చెబుతోంది. హిందూ గర్వం, ప్రాంతీయ గర్వం, ఆదివాసీ గుర్తింపును ఒకే వేదికపైకి తీసుకొచ్చి బీజేపీ విజయాన్ని సాధించిందని రచయితల అభిప్రాయం. ఈ వ్యాసం మొత్తంలో ఒక ముఖ్యమైన అంశం పదే పదే కనిపిస్తోంది. హిందుత్వాన్ని కేవలం ఎన్నికల ఫలితాల ద్వారా మాత్రమే అంచనా వేయలేమని రచయితలు చెబుతున్నారు. అది ఇప్పుడు ఒక సాంస్కృతిక శక్తిగా, సామాజిక ఉద్యమంగా, రాజకీయ భావజాలంగా, జాతీయ గుర్తింపుగా విస్తరించిందని వారు విశ్లేషించారు. ఎన్నికల్లో కొంత వెనకడుగు వేసిన సామాజిక స్థాయిలో దాని ప్రభావం కొనసాగుతూనే ఉందని వాళ్ళంటున్నారు. మోదీ 3.0 ప్రభుత్వంపై కూడా వ్యాసం స్పష్టమైన విశ్లేషణ చేసింది. ఈసారి బీజేపీ పూర్తిస్థాయి మెజార్టీ రాకపోయినా గానీ ప్రభుత్వ విధానాల్లో పెద్ద మార్పు కనిపించడం లేదని వారంటున్నారు. మోదీ మంత్రివర్గంలో కూడా పెద్దగా మార్పులు లేవని, కేంద్రంలో అధికారం ఇంకా బలంగానే కొనసాగుతోందని చెప్పారు. ప్రతిపక్షాల భవిష్యత్తుపై కూడా రచయితలు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీని ఎదుర్కోవాలంటే కేవలం ఎన్నికల కూటములు సరిపోవని, ఒక బలమైన సామాజిక, రాజకీయ ఎజెండా అవసరమని వారి అభిప్రాయం. ప్రాంతీయ ఆశయాలు, సామాజిక న్యాయం, వెనుకబడిన వర్గాల రాజకీయ శక్తీకరణ ఇలాంటి అంశాలను కలిపిన ఒక ప్రత్యామ్నాయ సిద్ధాంతం లేకపోతే హిందుత్వ భావాన్ని తగ్గించడం చాలా కష్టమన్నారు. ఈ స్టోరీ అంతర్జాతీయ వర్గాల్లో ఎందుకు చర్చనీయాంశమైందంటే, ఇది హిందుత్వాన్ని కేవలం మతపరమైన ఉద్యమంగా కాకుండా ఆర్థిక వ్యవస్థ, కుల రాజకీయాలు, ప్రాంతీయ గుర్తింపులు, కార్పొరేట్ శక్తులు, జాతీయవాదం ఇవన్నీ కలిసిన ఒక సమగ్ర రాజకీయ వ్యవస్థగా చూపించింది. ఇదే కారణంగా పాశ్చాత్య విశ్లేషకులు, భారత రాజకీయ పరిశోధకులు, దక్షిణాసియా అధ్యయన నిపుణులు ఈ వ్యాసాన్ని ప్రాముఖ్యంగా చర్చిస్తున్నారు. అయితే హిందుత్వంపై ప్రపంచవ్యాప్తంగా అభిప్రాయాలు పూర్తిగా ఒకేలా లేవు. కొన్ని వర్గాలు దీన్ని భారత సాంస్కృతిక పునర్జీవంగా చూస్తే, మరికొన్ని వర్గాలు దీన్ని మెజారిటీ రాజకీయాల విస్తరణంగా విమర్శిస్తున్నాయి. సోషల్ మీడియా వేదికలైన రెడిట్ వంటి ప్లాట్ఫామ్లలో కూడా హిందుత్వంపై తీవ్ర అనుకూల, ప్రతికూల చర్చలు కొనసాగుతున్నాయి. కొందరు దీన్ని హిందూ ఐక్యత కోసం అవసరమైన ఉద్యమంగా అభివర్ణిస్తూ ఉంటే, మరికొందరు అత్యాశ రాజకీయవాదంగా విమర్శిస్తున్నారు. మొత్తానికి రీలొకేషన్ ఆఫ్ హిందుత్వ ఆర్టికల్ చెప్పే ప్రధాన సందేశం ఒక్కటే: హిందుత్వం తగ్గిపోలేదు, అది రూపం మారుతోంది. ప్రాంతాలు మారుతున్నాయి, మద్దతుదారుల వర్గాలు మారుతున్నాయి, రాజకీయ వ్యూహాలు మారుతున్నాయి. కానీ భారత రాజకీయాల్లో అది ఇప్పటికీ ఒక అత్యంత ప్రభావవంతమైన శక్తిగానే కొనసాగుతోందని ఈ అధ్యయనం విశ్లేషిస్తోంది.